కరీంనగర్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజలు. కరీంనగర్ నగరంలోని 20వ డివిజన్లో గల ఆరేపల్లిలో పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ తులా బాలయ్య, రాజేశ్వరిలతో కలిసి పనులకు మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఆరేపల్లిలోని 49.50 లక్షల వ్యయంతో శ్మశాన వాటికను నిర్మాణానికి, వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఈసారి ఎన్ఆర్ఐల కోరిక మేరకు కేటీఆర్ సమక్షంలోని అమెరికాలోని డెల్లాస్ నగరంలో చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు న్యూయార్క్లోని పార్టీ క్రియాశీలక సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోని నాయకులు చెల్లా హరిశంకర్, ఐలందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు 15 ఫైనాన్స్ తోటి 49,50,000 మనం శ్మశాన వాటికి ఏర్పాటు చేసుకుని, దాంతోపాటు కల్వట్టు లేక రాకపోకలు ఇబ్బంది ఉంది కదా, ఇదే డివిజన్లో 12 లక్షలతో కల్వట్టుకు రెండింటికి ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. సో గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా శ్మశాన వాటికి కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడైతే ల్యాండ్ లేదో అవన్నీ కూడా ఆగిపోయినాయి. అది ల్యాండ్ లేని కూడా ఇప్పుడు అన్నీ కూడా తీసుకొని కరీంనగర్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కూడా ఈ శ్మశాన వాటికకు, హరితారంకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం. సో ఈ వర్షాకాలంలో మళ్ళీ హరితారం కూడా ప్రాముఖ్యత ఇస్తాం. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం సమితి ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం అయ్యి 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వంలో జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాం. సో ఈరోజు ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూన్ 2వ తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మా బీఆర్ఎస్ పార్టీ డలాస్లో ఏర్పాటు చేస్తుంది. డలాస్లో నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు, కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క డలాస్ సమావేశానికి వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు న్యూయార్క్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది 31వ తారీఖు నాడు. సో దానికి కరీంనగర్ జిల్లా నుంచి నేను, నాతో పాటు రసమయ్య బాలకృష్ణ గారు మరియు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఈ జిల్లా నుంచి మేము డలాస్ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అటెండ్ అవుతున్నాం. మేము 26వ రేపు సోమవారం సాయంత్రమే మేము న్యూయార్క్ చేరుకుంటాం. కేటీఆర్ గారు మోస్పాలి ఫస్ట్ నాడు డలాస్కి వస్తారు కాబట్టి ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కరీంనగర్ జిల్లా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా సుమారు 10 నుంచి 11 రోజుల వరకు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం డలాస్లో అమెరికాకు అటెండ్ అవుతున్నాం. కాబట్టి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేసినది 10 నుంచి 12 రోజుల వరకు కూడా మేము అమెరికా పర్యటన ఉంటాం. కాబట్టి దానికి కరీంనగర్ ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే మా కేటీఆర్ చెప్పారు, మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు మా కేటీఆర్ చెప్పారు. కాబట్టి కేటీఆర్ వాక్యాలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు. 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది.